తెలిసిన కారణాలేంటి? ఆస్తి గొడవలు ఉన్నాయా? విజయారెడ్డి అన్నదే అనుమానాలు వ్యక్తమవుతున్నాయా? అన్నపైనే పెద్ద ఎత్తున వేళ్ళని చూపిస్తున్నాయా? పొంతన లేకుండా తల్లి సోదరుడి సమాధానాలు కనబడుతున్నాయా? ఘటనకు ముందు గంటసేపు ఫోన్ కాల్లో ఎవరితో మాట్లాడింది? ఫోన్ కాల్లో ఏం మాట్లాడింది? అన్నేనా లేదా మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? విజయారెడ్డి మరణానికి కారణాలేంటి? ఇలా అనేక క్వశ్చన్స్ రేజ్ అవుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు. అసలు ఆ రోజు 30 జనవరి 2026 రోజున సాయంత్రం 6 గంటలకి ఇంట్లో నుండి బయటికి వెళ్ళిందని తల్లి చెప్తోంది. కానీ అదే ఇంట్లో రెంటున్న వాళ్ళు మాత్రం 3 గంటలకల్లా బయటికి వెళ్ళింది. 4:30 గంటలకి పటాన్చెరులోని తన బిడ్డ దగ్గరికి చేరుకుంది. ఆ తర్వాత అక్కడ బిడ్డను రిసీవ్ చేసుకుంది చైతన్యారెడ్డి. ఆ తర్వాత కుమారుడి దగ్గరికి వెళ్ళింది గట్కేసర్లో అన్నోజిగూడ దగ్గర. సో అక్కడ కుమారుడిని రిసీవ్ చేసుకుంది. ఆ కుమారుడిని రిసీవ్ చేసుకొని ఆ తర్వాత 11:30 సమయానికి అయితే ఈ మధ్యలో ఆల్మోస్ట్ ఆల్ 7:30కి కుమారుడిని రిసీవ్ చేసుకుంది, అక్కడి నుంచి తీసుకొచ్చింది. ఇక ఇద్దరి దగ్గర అటు కుమార్తెను తీసుకొచ్చినప్పుడు హాస్టల్ నుంచి కానీ ఆ అబ్బాయిని తీసుకొచ్చినప్పుడు అమ్మాయిని ఇద్దరిని కూడా తీసుకొచ్చినప్పటికీ మా ఫ్యామిలీలో ఎవరో ఒకరు మరణించారు, ఆ మరణానికి మేము అటెండ్ అవ్వాలి, కాబట్టి మేము మా బాబుని లేదా మా అమ్మాయిని తీసుకెళ్తున్నానని చెప్పేటువంటి మాటల్ని ఆ కాలేజీ మేనేజ్మెంట్తో చెప్పి ఒప్పించి ఆ పిల్లల్ని తీసుకోవడం స్టార్ట్ చేసింది. 7:30కి తీసుకొచ్చింది అనుకున్నా. గట్కేసర్కి వెళ్ళి ఆ బాబుని 7:30కి పికప్ చేసుకున్న తర్వాత 11:30కి చెర్లపల్లి రైల్వే స్టేషన్ వెళ్ళింది. సరే 11:30 వరకు మార్గ మధ్యలో పాపం పిల్లలకు డిన్నర్ చేయలేదు. ఎక్కడ స్టేషన్కి వచ్చేంత వరకు కార్ ఎక్కడ ఆగింది, ఎలా ఆగింది, ఎవరితో మాట్లాడారు ఏమీ తెలీదు. స్టేషన్కి వచ్చింది మాత్రం 11:29 సీసీటీవీ కెమెరాలు ఉన్నాయి. 11:29 స్టేషన్కి ఎంట్రీ ఇచ్చింది. 11:30కి కార్ పార్క్ చేసింది. 11:37కి మెయిన్ గేట్ నుంచి ఎంట్రీ ఇచ్చింది. 11:38కి ప్లాట్ఫామ్, 39కి వాటర్ బాటిల్ కొనుక్కుంది. ఆ తర్వాత 55కి ప్లాట్ఫామ్ నెంబర్ 2 and 3కి వచ్చింది. అక్కడ నుంచి 200 మీటర్ల దూరం వరకు ప్లాట్ఫామ్ పై వెళ్ళింది. అక్కడే ఒక గూడ్స్ ట్రైన్కి అడ్డుగా వెళ్ళిపోయి మరణించింది. 12:35 ఎగ్జాక్ట్గా జరిగినట్టుగా తెలుస్తోంది. 2:30కి పోలీసులకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మనతో పాటుగా డాక్టర్ భార్గవ్ గారు, ప్రముఖ సైకియాట్రిస్ట్, అసలు ఆయన అడిగి తెలుసుకుందాం ఎందుకు సహజంగా ఇటువంటివి జరుగుతాయనేది. భార్గవ్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. హలో సార్, గుడ్ ఈవినింగ్. చెప్పండి. సో హోప్ మీరు చూసే ఉంటారు ఈ న్యూస్ అంతా కూడా, విజయారెడ్డి విషయంలో ఏం జరిగింది ఏంటి అనేది. హోప్ యు అండర్స్టాండ్, రైట్? అవునండి. జనరల్గా సో విజయారెడ్డి తన ఫ్యామిలీతో చాలా బాగానే ఉంది, ఎటువంటి ఇబ్బందులు లేవు. తనదో కంపెనీలో, ఒక ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో టీమ్ లీడర్గా పనిచేస్తోంది. భర్త దుబాయ్లో ఉంటాడు, ఫుల్ సెటిల్డ్ అట్ ఆల్. తనకు ఫైనాన్షియల్ ఇష్యూస్ ఏమి లేవు. ఫ్యామిలీ పరంగా ఏం ఇష్యూస్ ఉన్నాయో కూడా ఇప్పుడు బయటికి తెలియదు. కానీ తను తన పిల్లలతో పాటుగా ఈ రకంగా బలమరణానికి పాల్పడాలనుకుంది. సో మేబీ తనకున్న మెంటాలిటీ ఎలా ఉండొచ్చు అంటే, ఎందుకు తను అలా ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు? తను ఫేస్ చేయలేని సమస్య వచ్చింది కాబట్టే ఈ రకంగా వెళ్ళిపోయిందా? ఆ ఫేస్ చేయలేని సమస్య ఏంటనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఇంకా పోలీసులు తేల్చాల్సి ఉంది. హస్బెండ్ని మేము కాంటాక్ట్ అయినప్పుడు హస్బెండ్ చెప్తున్న మాట ఏంటంటే, మాకు ఎటువంటి ఇష్యూస్ లేవు, వెల్ సెటిల్డ్ అట్ ఆల్, మంచి ఇల్లు ఉంది, మంచి జాబ్ ఉంది, పిల్లలు ఇద్దరు చదువుకుంటున్నారు, ఇద్దరు హాస్టల్లో ఉంటారు, తల్లితో పాటుగా ఉంటుంది, ఎటువంటి గొడవలు లేవని చెప్పేటువంటి మాట భర్త చెప్తున్నాడు. సో తను ఇంతలా డిసైడ్ అయిందనంటే ఏం ఫ్యాక్టర్స్ ఉండొచ్చు? ఓకే, ఎప్పుడైనా సరే అండి, ఇట్లాంటి సినారియోస్ చూడడానికి, వినడానికి చాలా బాధగా ఉంటుంది. ఒక పక్క ఆందోళన కూడా చాలా ఎక్కువ తయారవుతుంది సమాజంలో. రెండు థింగ్స్ ఒక సైకాట్రిస్ట్ గా నేను ఎట్లా చూస్తానంటే, ఎప్పుడు కానీ ఇలాంటి సినారియోస్ లో రెండు రకాల ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయండి. ఒకటి ఇంపల్సివ్ గా, అంటే క్షణికావేశంలో చేసే సూసైడల్ అటెంప్ట్స్ కావచ్చు, లేదు చాలా రోజులుగా మానసిక సమస్యలతో బాధపడుతూ. భార్గవ్ గారు, మై రిక్వెస్ట్ యూ ఈ ఎస్ పదం ఏదైతే మీరు వాడారో, సో అది కొంత గైడ్ లైన్స్ కి రెస్ట్రిక్ట్ చేయండి, ఎందుకంటే మనకి యూట్యూబ్ యాక్సెప్ట్ చేయొద్దాన్ని. సో లెట్స్ కాల్ బలోన్మరణం ఆర్ సంథింగ్ డెత్, ఇట్స్ ఓకే. ఓకే, సో ఈ బలోన్మరణాలు కానీ ఎట్లా చూస్తామంటే, చాలా ఏళ్ల తరబడి లేకపోతే చాలా నెలల తరబడి మానసిక సమస్యలతో బాధపడటం, ఒక స్టేజ్ తర్వాత అది ఎక్కువ అవ్వటం, వాటి వల్ల జరిగే అనర్థాలు, ఈ రెండు కేటగిరీస్ గా చూస్తామండి. రెండవది వచ్చేసండి, చాలా మందికి మనలో ఒక సహజంగా ఒక ఆలోచన ఏమంటే, ఏదైనా ఒక స్ట్రెస్ టెన్షన్ ఉంటేనే ఇట్లాంటి డిప్రెషన్ల వైపు లేకపోతే బలవన్మరణాల వైపు పోతారనేది ఒక అపోహ అండి. చాలా మందికి కారణం లేకపోయినా, ఇది అందుకే చెప్తాం డిప్రెషన్ ఇస్ ద డిసీజ్ అంటాం. అంటే మనకి ఎట్లయితే
మిగతా డిసీజెస్ వస్తాయి. అట్లనే కొంతమందికి కారణం లేకపోయినా కూడా కొంతమందికి డిప్రెషన్ లాంటి డిసీజెస్ లో వాటి వల్ల వచ్చే సిమ్టమెటాలజీస్ కూడా ఇట్లా చూస్తూ ఉండొచ్చండి. సో ఇవన్నీ మనం ఆలోచించాల్సిన విషయాలండి. సో మూడవది వచ్చేసి కొంతమందికి ఇలాంటి కేసెస్ మనం చాలా వింటుంటాం, చూస్తుంటాం పేపర్స్ లో అండి. వీటిని ఆల్ట్రిస్టిక్ ఫెలిసైడ్స్ అంటాం. అంటే మదర్ ఎస్పెషల్లీ పిల్లలను చంపడం, లేదా వాళ్ళు చనిపోవాలి అని నిర్ణయించుకున్న తర్వాత పిల్లల్ని చంపడం, ముందే చంపేసి ఆమె చనిపోవడం, లేకపోతే వాళ్ళు చావు వైపు ప్రేరేపించి వీళ్ళు ప్రాణాలు తీసుకోవడం అనేది చాలా కామన్ గా తరచుగా వింటుంటాం మనం ఇట్లాంటి కేసెస్ లో. ఇది ఎందుకు జరుగుతుందంటే చాలా వరకు సైకాలజీలో ఏం చెప్తారంటే మదర్ అనేది అటాచ్మెంట్ ఫిగర్, అమ్మ ఒకటే అటాచ్మెంట్ ఫిగర్ గా ఉన్నప్పుడు ఎవరు సో మదర్ ఈజ్ రిలేటెడ్ టు, మదర్ అంటే ఒక సెక్యూరిటీ, మదర్ అంటే ఒక ధైర్యం, మదర్ అంటే ఒక నిజం. అట్లా ఒక గాఢమైన ఒక అటాచ్మెంట్ ఏర్పడిపోతుంది పిల్లలకు. ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ ఎమోషనల్ స్టేట్స్ లో పర్సన్ ఆ మనిషికి వాళ్ళ ఒక విచక్షణ లేకపోతే ఆ స్టేట్ ఆఫ్ మైండ్ చాలా లోగా ఉండటం వల్ల ఒక సరైన డెసిషన్ తీసుకోకపోవటం, ఆ టైంలో పిల్లలు ఈ గాఢమైన అటాచ్మెంట్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ అయిపోవటం కూడా రీజన్స్ గా ఉండొచ్చు అండి. చాలా వరకు మేము ఏం చెప్తాం అంటే ఇట్ మైట్ నాట్ బి యాక్ట్ ఆఫ్ క్రుయాలిటీ, ఇట్ మైట్ బి యాక్ట్ ఆఫ్ ప్రొటెక్షన్ అంటారు. అంటే కర్కశంగా చేసేది కాదు, నేను లేకపోతే నా పిల్లలు ఏమైపోతారో, నేను లేకపోతే వాళ్ళు ఇంకా ఎక్కువ సఫర్ అవుతారేమో అన్న ఒక బాధతో భయంతో చేసేదిగా చూడొచ్చు దీన్ని. బట్ ఇన్ జనరల్ ఫస్ట్ వీ టాక్ అబౌట్ విజయారెడ్డి గారు ఒకవేళ తీసుకుంటే షీ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్యామిలీ. భర్త చెప్తున్న ప్రకారంగా, సురేందర్ రెడ్డి గారు చెప్తున్న ప్రకారంగా షీ హ్యాడ్ వెరీ గుడ్ ఫ్యామిలీ, ఫైనాన్షియలీ వెల్ సెటిల్డ్, షీ ఈజ్ ఆల్సో ఎడ్యుకేటెడ్, పిల్లలిద్దరు కూడా బాగా చదువుకుంటున్నారు, అంతవరకు బాగానే ఉంది. సో వాట్ ఫ్యాక్టర్స్ అంటే అంత ఈజీ కాదు ఒక మనిషిని తనంతట తానే ఇటు రకంగా బలం మరణానికి ప్రేరేపించడం అంటే ఈజీ ఫ్యాక్టర్ అయితే కాదు. ఒకటి ఏదైనా చాలా పెద్ద సమస్య వచ్చి ఉండాలి, తర్వాత స్ట్రెస్కి ఉండండి. ఈరోజు ఒక న్యూస్ చూసాను నేను, ఈరోజు దిస్ డే హ్యాపెండ్ ఇన్ ద ఎర్లీ మార్నింగ్. సో ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి అక్కడ ఉద్యోగంలో ఫ్రెష్గా మొన్నే పెళ్ళైంది, 1 year అవుతుంది అంతే, ఇంకా భార్య మొన్న సంక్రాంతికి వెళ్ళింది, తిరిగి ఇంటికి రాలేదు, స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడంట. ఆ స్ట్రెస్ నుంచి బయటికి రాలేక ఆ హెడ్ఏక్, ఆ స్ట్రెస్లో సడన్గా ఆయన బలం మరణానికి పాల్పడ్డాడు. సో ఆ మాదిరిగా స్ట్రెస్ వల్లే జరిగి ఉంటే విజయారెడ్డి గారు ఒంటరిగా చేసుకునేవారు. లేదు విజయారెడ్డి గారికి ఆ స్థాయిలో స్ట్రెస్ ఉందనుకున్నా కూడా షేర్ చేసుకోవడానికి ఫ్యామిలీ ఉంది, లేకపోతే భర్తతో షేర్ చేసుకోవచ్చు, ఇంకేదైనా తను వెల్ సెటిల్డ్ కాబట్టి ఆ ఉద్యోగాన్ని వదిలేసినా ఏం కాదు. బట్ హియర్ తనతో పాటుగా ఇంకొంతమందిని, తన నవమాసాలు మోసి కనిపించినటువంటి తన కుమారుని కూడా తీసుకువెళ్ళిందని అంటే వాట్ ఫ్యాక్టర్స్ తను ఎంతలా బాధించి ఉంటాయి? సో ఏదై ఉండొచ్చు తన కారణం? బిఫోర్ దాట్ రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ రెడ్డన్న గారు జాయిన్ అయ్యారు. రెడ్డన్న గారు నమస్తే అండ్ వెరీ గుడ్ ఈవినింగ్. మీ దగ్గరికి వస్తాను నేను మళ్ళీ. రైట్, భార్గవ్ గారు ప్లీజ్ కంటిన్యూ. మీరు అనేది కరెక్టే అండి. మళ్ళీ చెప్తాను, ఇది చాలా మంది మీరు చెప్తున్న ఫస్ట్ కేసు, మీరు చెప్తున్న ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎక్కువ స్ట్రెస్ అయిపోయి